దీపావళి అంటే వెలుగుల పండగే కాదు, చీకట్లనే పారద్రోలడం కూడా. అంటే అలక్ష్మిని బయటికి పంపించడం. అలక్ష్మిని బయటికి పంపించడం అంటే ఇంట్లో ఉన్న అలక్ష్మిని పోగొట్టుకోవడం. ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోల్లో చూసాం, మనందరికీ తెలుసు కూడా. కానీ ఒంట్లో ఉన్న అలక్ష్మిని పోగొట్టుకోవడం ఎలా అంటే, అసలు అలక్ష్మి ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఆ అలక్ష్మి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఎప్పుడూ నీరసంగా ఉండడం, ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఏ పని మీద ధ్యాస లేకపోవడం, ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ రాకపోవడం, ఏదైనా ఒక పని చేసి మధ్యలోనే ఆగిపోవడం. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా అసలు ఉత్సాహం అనేదే మన ఒంట్లోనే ఉండదు, మనం ఫీల్ అవ్వలేము. ఎవరైనా యాక్టివ్గా పని చేసుకుంటూ ఉంటే అయ్యో మనం ఎందుకు లేమని బాధపడుతూ ఉంటాం. అదే అలక్ష్మి యొక్క లక్షణాలు మన ఒంట్లో ఉన్నాయని మనకి తెలిసే లక్షణాలు అనమాట. సో ఈ అలక్ష్మిని ఒంట్లో నుంచి బయటికి పంపించాలంటే అభ్యంగన స్నానం, దీపావళి రోజు కానీ ఆ ముందు రోజు కానీ అభ్యంగన స్నానం చేస్తే గనక ఈ అలక్ష్మి అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. అయితే అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి? దీపావళి ముందు రోజు కానీ